ఓపిక కూడా ఓ హద్దుంటది. పట్టే అంతనే పట్టాలి. విపరీతమై విషమించితే కోపం కట్టలు తెంచుకొని పెట్టిన అడ్డుని తన్నినట్టు అయితది. హాగో అదే చేసిండ్రు ఒక యూరియా బస్తా కోసం దండ్లాడుతున్న రైతులు. పొద్దంతా పొలం పనులలో ఉండాల్సిన రైతులు యూరియా కోసం రైతు వేదికల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఆఫీసర్లు రారు, వచ్చిన యూరియా బస్తాలు ఇయ్యరు. ఒకవేళ ఇచ్చినా సరిపోనియ్యరు. అగో అట్లా అదృష్టం లేనోడు తీర్థం పోయి దేవుని చూడకుండా వచ్చినట్టే అయితాంది మా పని అని పటపట పండ్లు కొరికిన రైతులు అలుకు నీళ్లు రైతు వేదిక మీద చల్లిండ్రు. పెండ నీళ్లు చల్లుతనే అన్న కొద్దిగా బుద్ధి వస్తుంది ఆఫీసర్లకు అనుకున్నారో ఏమో. చిక్కటి పెండ నీళ్లను చక్కటి గోడల మీద పోసి రైతుల కోపాన్ని ఎలగక్కిండ్రు. మరి ఏం చేస్తారు చెప్పుండ్రి. ఓ దిక్కు పచ్చగా ఉండాల్సిన పంట ఎర్రబడిపోతుంటే ఇక్కడ యూరియా ఇచ్చుడు లేదాయే. అందుకే వెరైటీ నిరసన తెలుపుదామని ఇట్లా బర్రెలను కూడా తోలుకొచ్చిండ్రు రైతు వేదిక కాడికి. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముస్టిపల్లి అనే ఊర్లో జరిగింది ముచ్చట. ఆఫీసర్లు రైతు వేదిక తాళాలు పెట్టి పట్టింపు లేని పట్వారి పల్లె గాలుతుంటే పట్టె మంచంలో పవలించినట్టు చేసిండ్రట. ఇక రైతుల కోపం రాదా. అందుకే ఇట్లా రైతు వేదిక మీద అలుకు నీళ్లు జాన్పి జల్లిండ్రు. ముట్టుకునే తాని కూడా ధైర్యం లేకుండా చేసిండ్రు. అయిపోయి ఎట్లయితే గట్లా అని మాట్లాడుకుంటా మరింత జల్లిండ్రు. మరి ఏం చేస్తారు చెప్పుండ్రి. ఎరువులు ఇచ్చే నాదుడు లేదు, వచ్చిన యూరియా ఇచ్చే ఆఫీసర్ గతి లేడు. అందుకే ఆవేశం ఆపుకోలేక ఆగం చేసిండ్రు. ఇంకెన్ని రోజుల్లో ఈ యూరియా కష్టాలు ఏం పాడు. ఏటేటికి ఇంకింత ఎక్కువయ్యేటట్టే ఉన్నది. ఏందో ఏమో కానీ అటు సెంటర్ సర్కారు ఇటు రాష్ట్ర సర్కారు పట్టించుకోకుండా రైతులను గాలికి వదిలేసినాయి అన్నట్టు చేస్తున్నాయి. ఎసోంటి కష్టం వచ్చరా దేవుడా అని దాంట్లాడుతున్నారు ఈ రైతన్నలు. ఏందో ఏమో. చెప్పేది కొండంతా ఇచ్చేది గోరంతా అన్నట్టు ఎలక్షన్ల ముంగట మన నాయకులు మాయ మాటలు చెప్తారు. ఓట్ల కోసం అమలు కాని హామీలు ఇచ్చి తీరా గద్దెక్కినాక గవర్ని ఇప్పుడు ఏటీవి తర్వాత చూద్దాంతి అని చల్లగా జారుకుంటారు. ఇక చేసేదేముంది, మోసపోతే రాలింగా అనుకుంటా పబ్లిక్ కిమ్ అనుకుంటా లోపల లోపలనే నారాజ్ అవుతారు. కానీ హుషారు నలుగుకోరు కదా. ఎదురుగా ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా ఆఖరికి సీఎం ఉన్నా సరే ఇస్తానన్న హామీలు ఏమైనా సారు అని గట్టిగా అడుగుతారు. ఇక గీయక్క కూడా గదే పని చేసింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటల మంత్రి దామోదర్ రాజనరసింహ ఆడవిళ్లకు ఇందిరమ్మ చీరలు వంచిండు. ఆ చీరలు తీసుకున్నాక ఆడోళ్ళంతా మస్తు మురిసిపోతారా అనుకున్నాడు మంత్రి సారు. కానీ ఈ వరంగల్ అమ్మలక్కలు తిరగబడ్డారు. చీరలు అందుకునేకి వచ్చిన ఓ అక్క, ఏంది సారు మీరు ఎలక్షన్ల ముంగట చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తుంది ఏంది, నెలకు 2,500 ఏమైనాయి, పెన్షన్లు ఎటువైనాయి, స్కూటీలు తులం బంగారం ఎవరికిచ్చినావు అని చెప్పి ఏకి పారేసారు. జర సైజు ఓపిక జై అని అడిగిన వాళ్ళనే ఊక పెడదాం అనుకున్నాడు మంత్రి. కానీ ఎంతమందిని ఊక పెడతాడు. 2 ఏళ్ల కింద 420 హామీలు 6 గ్యారెంటీలు అనుకుంటా జనాల ఓట్లు వేయించుకొని రాష్ట్రాన్ని వెళ్తున్నారు. ఇచ్చిన హామీల గురించి అడిగితే ఈ సక్కదనాల చీర చేతిలో పెడుతున్నారు. ఆఖరికి రైతు భరోసా పైసలు కూడా చక్కగా ఇస్తలేరు. మీరేం లీడర్లను తిట్టుకుంటున్నారు ఊర్లలో పబ్లిక్. నిజమే కదా. అరచేట్ల వైకుంఠం చూపెట్టి తీర గెలిచినాక గిడేం లేదా అంత ఖాళీ అప్పు పుడతలేదని సీఎం అంతోటోడే చెప్తుంటే ఏం చేద్దామని కుర్చీ ఎక్కినామని తిట్టి వస్తుర్రు. ఎట్లనో ఏమో చెయ్యి పాటి పాలనలా రాను రాను కాలం వెళ్ళదీసుడు.